చేసి ఎక్కడ మీకు మీ యు నో వెరీ మచ్ యువర్ అటాచ్డ్ నాకు తెలుసు. ఎందుకంటే యు ఆర్ ది పర్సన్ హూ డిడ్ యాజ్ ఎ పిఆర్ఓ ఫర్ దట్ ఫిల్మ్. సో మీకే తెలుసు ఇంకా కష్ట సుఖాలు మనం చేసినవన్నీ బాగా చేసాం. యునో ఎంతమంది యాక్టర్స్, అయ్యో అప్పుడు 40-50 మంది కాదు సౌందర్య మంచి క్రేజ్ లో ఉన్నప్పుడు ఆవిడ మంచి పీక్ లో, అటువైపు రజనీకాంత్, కమల్ హాసన్ అందరితో చేస్తున్నాడు. ఇక్కడ చూడాలనుంది ఆ మధ్యలో చేసిన సినిమా అది. ఎగ్జాక్ట్లీ. అది కాకుండా గట్టిగా మాట్లాడితే మా ఈశ్వరుల సాంగే పద్మలయలో జరుగుతున్నప్పుడే, ఈశ్వరుల సాంగ్ పద్మలయలో షూటింగ్ జరుగుతున్నప్పుడే దత్ గారు వచ్చి, అశ్విని దత్ గారు వచ్చి సౌందర్యని కలిసి వెళ్ళారు. అవును 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 చూడాలని సినిమా కరెక్టే. మన హోలీ సాంగ్ ఏదో చేస్తారు, హోలీ సాంగ్ చేస్తుంది కరెక్ట్ పద్మలయలో. ఎందుకంటే ఆ ప్లస్ ఎంతమంది ఆర్టిస్టులు, అవును 40-45 మంది. మనకు జోక్ కూడా ఉండేది అప్పుడు. మన సినిమా షెడ్యూల్ వేస్తే మిగతా అందరూ ప్యాకప్ చేసుకోవాలి, అందరు ఆర్టిస్ట్ అక్కడే ఉంటారు, కామెడీ జోక్ కూడా ఉండేది. అలాగేంటంటే ఇంకా నో కాంప్రమైజ్ లాగా చేశాం కదా ఆ సినిమా. ఓన్ ఖర్చు పెట్టడం ఫైనల్లీ కమర్షియల్లీ అది థియేటర్స్ లో బాగా చేసింది. కానీ నాకు వచ్చేసరికి నా చేయలేదు. పర్సనల్ గా వచ్చేసరికి, బ్యానర్ కి వచ్చేసరికి మనకి ఏంటంటే సేల్ పాయింట్. అప్పుడు ఎంత మనం అమ్మేసేవాళ్ళం కదా సినిమాలని. సో మనకేమో వచ్చేసరికి ఆ మధ్యలో లేట్ అవ్వడం, మనం 2 ఏళ్ళు దాకా 1.5 2 years దాకా చేయడం, అన్ని మధ్యలో ఫాస్ట్ గా చేసిన సినిమాలు కొన్ని అవకతవకలు అవ్వడం, దానివల్ల మనకు వచ్చేసరికి కొంచెం బిజినెస్ ప్లస్ పెద్ద బ్యాడ్ ఏమైపోయిందంటే అన్నయ్య పోలీసు ముందు 10-18 సినిమాలు ఉండేవి కదా అప్పుడు చేసినవి. అవన్నీ మధ్యలో డబ్బింగ్ అయిపోయి మార్కెట్ లో అప్ అండ్ డౌన్ అయిపోయింది, రేషియో అప్ అండ్ డౌన్. స్టేట్ సినిమా అయితే ఒక రేటు, డబ్బింగ్ సినిమా అయితే ఈ రేటు, ఒకటే హీరో, ఆ కన్ఫ్యూజన్ ఉండేది. దానివల్ల ఏమైపోయింది అంటే కొంచెం మనం వచ్చేసరికి మనం అనుకున్న బిజినెస్ జరగట్లా. అంటే మనం నేను ఏదో లెక్క అనుకున్నాను కదా, ఆ లెక్క కొంచెం మిస్ఫైర్ అయింది. సినిమా బాగుంది, బాగుంటుంది అన్నారు కానీ బడ్జెట్ కి వచ్చేసరికి రిస్క్ అని చెప్పి మీకు తెలుసు కదా, అప్పుడు మాట్లాడుకుని ఒక్కసారి అనుకుంటే మనకి అంతే పేమెంట్స్ వచ్చేవి. రిలీజ్ రోజు వరకు తెలిసేది కూడా కాదు అది, రిలీజ్ ముందు రోజు తెలిసేది ఎంత తెస్తున్నాం అని చెప్పి లాస్ట్ లో కూడా కొంచెం 30-40% ఎక్కొడతారు కదా. అలాంటివన్నీ జరిగాయి. దానికి అంతే శ్రీ కళ్యాణ్, మన తమ్మారెడ్డి భరత్ గారు వాళ్ళందరూ స్పాట్ లో ఉండి నెట్ చేసుకుని ఏదో చేసి ఫైనల్ గా సినిమా అయితే బయటికి వెళ్ళింది అంటే లేట్ గా. కానీ ఫినాన్షియలీ నాకు కొంచెం ఓవర్ బర్డెన్ పడిపోయింది. దానివల్ల దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇంకా అటు ఇటు కొన్ని సినిమాలు చేయడం. అంటే అప్పుడు బాగా ప్రివిలెంట్ గా వినిపించిన మాట ఏంటంటే మధ్యలో సడన్ గా ఆపి కథను మార్చారు. ఆ కథను మార్చడం వల్ల డేట్స్ అన్ని ఒక్కసారి షఫల్ అయిపోయాయి. మళ్ళీ వాటిని సంపాదించడానికి డేట్లన్నిటిని రీఆర్డర్ చేయడానికి టైం పట్టేది అని చెప్పి ఇంకంతే. ఇంకా ఏమని చెప్తాం, ఒకటా రెండా తప్పదు. అంటే కథ ఎందుకు మార్చాలంటే మళ్ళీ దానికి ఒక కారణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కొంచెం నాది ఏంటంటే ఆ రోజుల్లో కొంచెం రియలిస్టిక్ గా, కొంచెం కొత్తగా చెప్దాం అనే కాన్సెప్ట్ నాది. లేదు అని ఉన్న వాళ్ళు, టీంలో ఉన్న వాళ్ళు కొంతమంది లేదు ఆగు ఓవర్ స్పీడ్ అవుతున్నావు, ఇలా కాదు కథ ఇలా ఉంటే బాగుంటుంది అంటే మనం వాళ్ళు చెప్తే మనం వినే పొజిషన్ లో ఉండే కొంతమంది చెప్పేసరికి తప్ప సెకండ్ హాఫ్ లో కొంత నాకు నేను అనుకున్నట్టు కథ వెళ్ళలేదు, ఇంకోలా వెళ్ళింది. బట్ ఇవన్నీ ఇంకా పోస్ట్ మార్టమే పోస్ట్ మార్టమే అవుతాయి. గణేష్ నిమజ్జనం నాడు కూడా మీద కెమెరాలు పెట్టి ఆ రోజు మనం 8 కెమెరాలు 12 కెమెరాలు యూజ్ చేసాం. ఫిల్మ్ స్టడీ క్యాములు, క్రెయిన్ లో ఒక చోట, ఖైరతాబాద్ జంక్షన్ లో పెద్ద కెమెరాలు పెట్టి టాప్ యాంగిల్స్ లో. ఆ రోజు మొబైల్స్ వచ్చిన కొత్త. నేను అప్పటికే మొబైల్స్ అందరికి ఇచ్చా, ఎవరెవరు ఫ్రెండ్స్ అంతా తీసుకొని ఇచ్చి మొబైల్ ఫోన్స్ కూడా మాట్లాడుకున్నాం, వాకీ టాకీలు పనిచేయమని. అవును ఐ రిమెంబర్. చాలా గ్రాండ్ స్కేల్ లో చేసి మళ్ళీ దాని మ్యాచింగ్ 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో నానకరామగూడలో దానికి మ్యాచింగ్ క్లైమాక్స్ అక్కడ 20 రోజులు చేస్తుంటాం. నానకరామగూడ మ్యాచింగ్ నిమజ్జనం 1000 మంది 1200 మంది ఆ రోజులు అంతమంది అంటే జోక్ అలా ఉండేది. సరే ఇంకా అక్కడి నుంచి ఆ డైరెక్షన్ ప్యాషన్ బాగా ఉండిపోయి అలా ఉండిపోయాను. నాకేమైపోయింది దాని తర్వాత యాక్టింగ్ అన్నది ఏమైపోయిందంటే, బట్ అప్పుడు కూడా వదల యాక్ట్ చేసేవాడిని. ఆ గ్యాప్ లో నాకేంటంటే యాక్ట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ చేయకూడదు, డైరెక్ట్ చేస్తే యాక్ట్ చేయకూడదు. అది ఇప్పటికీ ఉంది. అదే ఒక షెడ్యూల్ డైరెక్ట్ అలా కాదు. ఒక సినిమా చేస్తామంటే ఇంకా ఆ సినిమా మీద ఉండాలి మన 100% అన్నది నా కాన్సెప్ట్. సో దానివల్ల ఏమైపోయింది, వేషాలు వచ్చేవి. ఒక 10 సినిమాలు చేసేవాడిని, 7-8 సినిమాలు చేసేవాడిని. దానివల్ల సినిమాలు వచ్చేవి కానీ మళ్ళీ అలా డైరెక్షన్ ఒకటి వస్తే వాటిని పెట్టామని ఇది ఒక 1.5 year వెళ్ళిపోయారు. సో అలాగే నేను 11 సినిమాలు చేశాను, కన్నడ తెలుగు కలిపితే. మీకు తెలుసు 11 కన్నడ ఎక్కువ చేశాను. సో ఏమైపోయిందంటే ఆ గ్యాప్లు ఎక్కువ రావడం వల్ల మళ్ళీ వేషాలంటే మళ్ళీ ఎప్పుడో నేను బాగుంటాడు మళ్ళీ పిల్లలు
ఇలా వెళ్తున్న దాంట్లో నాకు మళ్ళీ వరద నాయక, వీర ఇవన్నీ చేశాను. మన ఈగ తర్వాత సుదీప్ నేనే డైరెక్ట్ చేశాను. వరద నాయక మంచి హిట్ అక్కడ. అవును శంకర్ ప్రొడక్షన్స్ అని వాళ్ళది, శంకర్ గౌడ గారు ప్రొడ్యూసర్. బాగా చేసాము, మంచి హిట్ కూడా అయింది. దాని తర్వాత మళ్ళీ సినిమాలు బాగానే ఉంది చేసుకుంటున్నాము అనేసరికి కరెక్ట్ గా కేజీఎఫ్ పడ్డాం. ఆ గ్యాప్ లో కేజీఎఫ్ పడ్డాం. కేజీఎఫ్ అనే ప్రాజెక్ట్ ఆల్రెడీ ఎస్ట్ నేను 1-2 సినిమాలు చేస్తున్నాను. అదే ఎస్కిన్ మీకు మంచి ర్యాపో ఉండింది. దానివల్ల ఏమైందంటే నాకు మాస్టర్ పీస్ చేశాను. మాస్టర్ పీస్ చేయగానే పాపం సంతులో సాంగ్ ఉంటే కంపల్సరీ తనే ఫోన్ చేసి చేయమన్నాడు, వెళ్ళి చేశాను. దాని తర్వాత కేజీఎఫ్ రావడంలో నేను డైరెక్టర్ కలిసాం. వేరే పని మీద వెళ్ళినప్పుడు ఆఫీస్కి అక్కడ మేము ఇద్దరం కలిసాము. ప్రశాంత్ నీళ్ళు ఆల్రెడీ ఉగ్రం చేసిన డైరెక్టర్ తెలుసు కాబట్టి మాట్లాడుకున్నాం. స్పెంట్ వీఆర్ టుగెదర్ ఫర్ ఆల్మోస్ట్ 4 to 5 hours కలిసి. అప్పటికి ఆయనకి ఐడియా లేదు, నాకు ఐడియా లేదు. నేను ఒక డైరెక్టర్గా వెళ్ళాను, ఆ డైరెక్టర్గా ఆయన వర్క్ చేసుకుంటున్నాడు, నేను కట్ చెప్పడానికి వెళ్ళాను. అలా ఆ డిస్కషన్ వచ్చిన తర్వాత సడన్ గా ఫైన్ డే మన కైకాల సత్యనారాయణ అబ్బాయి చిన్నబాబుని పిలుస్తాం, రామారావు. చిన్నబాబు ఫోన్ చేసి తనకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాళ్ళు హంబాలేకి మీకు తెలుసు. తను ఫోన్ చేసి దీని మంచి వేషం ఉంది, నువ్వు వెయ్యాలి అయిపోయా. అండ్ నేను అప్పుడు కరెక్ట్గా ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాను, ఆల్మోస్ట్ సెట్కి వెళ్ళడానికి. ఏంటో చూద్దాం అని చెప్పి అసలు విన్నా, ఎందుకంటే అది ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ ప్రాజెక్ట్ అని తెలుసు నాకు. సో దానికోసం అక్కడికి వెళ్తే అప్పుడు చెప్తూ ఫ్లో ఆఫ్ స్టోరీ మొత్తం కాకపోయినా, ఎందుకంటే అది మొత్తం చెప్పడానికి కూడా కొంచెం టఫ్. ప్లస్ హీ వాస్ వెరీ స్ట్రాంగ్ అబౌట్ దట్. ఫస్ట్ నుంచే ఒక ఎడిటింగ్ రూమ్ లో చాలా మంది అడిగారు నన్ను, ఎడిటింగ్ రూమ్ లో ఏమైనా అనుకుని చేశాడా కట్స్ గిట్స్ అంతని. ఆయన స్క్రిప్ట్ రాసుకున్నాడు, ఇక్కడ డైలాగ్ అక్కడ చేసాడు. సో అక్కడ అవుతుంది సార్, ఇక్కడ సార్ అలాగే చెప్పాడు, అక్కడికి వస్తుంది ఇక్కడ ఆన్సర్ చెప్తున్నారు సార్ అన్నట్టే ఉండేది. సో ఆ స్టైల్లో చెప్పుకుంటూ వచ్చి వానరం అనేసరి ఆ క్యారెక్టర్ చెప్పేసరికి నేను ఆ రోజే కనెక్ట్ అయిపోయాను. ఇది డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు విలన్స్ మనం చేస్తున్నాము, అన్ని విలన్స్ రెగ్యులర్ విలన్స్ మనం చేస్తున్నాం, బట్ దీంట్లో కొంచెం టిపికల్ గా ఉంది. ఇది కొంచెం అటు ఇటు ఫర్ ద కింగ్ అన్న కాన్సెప్ట్ లో వెళ్తుంది క్యారెక్టర్. చిన్న తిరగా బాగుంది అనుకొని చెప్పి ఎంటర్ అయ్యాను. అప్పుడు టు బీ ఫ్రాంక్ విత్ చెప్పాలంటే క్లైమాక్స్ నా డెత్ వన్లో నేను చచ్చిపోవాలి, నన్ను చంపేస్తారు నేను దగ్గర వచ్చేసరికి. ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం. ఓకే, మరి ఎందుకు మార్చేశారు? నేను ఎంటర్ అయ్యి నేను చేస్తున్న ఒకరోజు నాకు బాగా గుర్తుంది, ప్రశాంత్ నీల్ గారు మేము కేజీఎఫ్ లో షూటింగ్ చేస్తుంటే, సార్ డిజైన్ అలాగే ఉండింది కానీ ఇప్పుడు చంపట్లేదు మిమ్మల్ని, ఎందుకంటే మీరు మీ ప్రెజెన్స్, మీ లుక్, దాని తర్వాత మీరు మనం చేస్తున్న అవుట్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్, దీనివల్ల నాకు ఎందుకు సెకండ్ పార్ట్ లో మీరు ఉంటే పెద్ద అడ్వాంటేజ్ ఉంది స్క్రిప్ట్ గా అనిపిస్తా ఉంది, అందుకే మేము ఇక్కడ చంపట్లేదండి, ఐఎమ్ నాట్ కిల్లింగ్ యూ, మీరు సేఫ్, అక్కడ దూరంగా ఉండి అరుస్తారు, దాంతో ఫినిష్ చేస్తాను, ఎలా డెవలప్ అవుతుందో చూద్దాం. కాబట్టి నాకు సంథింగ్ ఇస్ టెలింగ్ మీ నాట్ టు కిల్ యూ హియర్. ఓకే, అంతే ఆయనకి తెలుసు అప్పుడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.